ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవం సిలికాన్ నగరంలో ఘోర విషాదాన్ని నింపింది. చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ గెలుపు సంబరాల్లో కొందరు ఫ్యాన్స్ ఒళ్ళు మిన్ను తెలియకుండా ప్రవర్తించారు. పిచ్చి చేష్టలు, వెర్రి పనులతో పరమ చెత్తగా ప్రవర్తించారు. బుధవారం సాయంత్రం చిన్నస్వామి స్టేడియంలో కోహ్లీ జట్టుకు సన్మానోత్సవం ఉండగా కల్లారా చూడాలని వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. గేట్ 12 వద్ద వారిని నిలువరించడానికి పోలీసులు లాఠీచార్జ్ చేయటం, జనం నలుదిక్కులా పరుగులు తీశారు. దాంతో బారికేట్లను తీయగానే ఒక్కసారిగా జనం ఎగబడిపోయి లోపలికి వెళ్లటం వల్ల ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 11 మందికి పైగా మృతి చెందారు. అలాగే మరికొంతమంది గాయాల పాలయ్యినట్లుగా తెలుస్తోంది. మరి ఇక్కడ చోటు చేసుకున్న ఈ ఘటనకి సంబంధించి ఇంకా ఒక స్పష్టత అయితే ఇంకా రాలేదు. ఈ ఘటననైతే అక్కడి ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఈ ఘటనలో చనిపోయిన వాళ్ళ ఫుల్ డీటెయిల్స్, పూర్తి వివరాలు కూడా ఇంకా బయటికి రానట్లుగా తెలుస్తోంది. దీనికి ఈ ఘటనకి సంబంధించి 15 రోజుల్లో విచారణ జరిపి పూర్తి నివేదిక ఇవ్వాలని కూడా అక్కడి హైకోర్టు ఆదేశించినట్లుగా కూడా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఈ ఫుల్ డీటెయిల్స్ మనకు అందించడానికి ప్రేమ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రేమ్, ప్రస్తుతం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ దుర్ఘటన ఏదైతే ఉందో ఇది భారతదేశ క్రికెట్ చరిత్రలోనే కాదు, ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇది ఒక దుర్దినంగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 18 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ టీము కోహ్లీ జట్టు నిన్న టైటిల్ ని గెలుచుకోవడం, ఆ టైటిల్ గెలుచుకున్న సందర్భంగా హోమ్ గ్రౌండ్ అయిన అక్కడ రాష్ట్ర ప్రభుత్వం వారికి సన్మాన కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేయడం, ఆ సన్మాన కార్యక్రమానికి కొందరికి ఫ్రీ పాస్ లభించడం, మరికొందరు అంటే ఈ మొత్తం కూడా ఆ ఈవెంట్ ను చూసేందుకు పెద్ద ఎత్తున అక్కడికి ప్రజలు, అంటే ఆ ఇన్విటేషన్స్ తో సంబంధం లేకుండా, ఆ గ్రౌండ్ కున్న కెపాసిటీ తోటి సంబంధం లేకుండా కేవలం కోహ్లీని, అదేవిధంగా కోహ్లీ జట్టుని, ఆ యొక్క ఆర్సీబీ టీం ని కలుసుకునేందుకే అక్కడికి వేలాది సంఖ్యలో, లక్షలాది సంఖ్యలో తరలి వెళ్ళడం చూస్తున్నాం. ఒక్క చెన్నైకి సంబంధించి, ఒక బెంగళూరు కర్ణాటకే కాదు, ఏపీ, తెలంగాణ, అదేవిధంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించిన అభిమానులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడం. అయితే 12వ గేట్ దగ్గర జరిగిన ఈ యొక్క తోపులాట ఏదైతే ఉందో, ఈ తోపులాటలో దాదాపు 11 మంది ఇప్పటివరకు మృతి చెందినట్టుగా మనకైతే తెలుస్తుంది. ఇంకా 33 మంది ఆసుపత్రుల్లో ఉన్నారు. మరొక 3 పరిస్థితి విషమంగా ఉంది. ఈ 11 మంది మరణాలు ఏవైతే ఉన్నాయో ఈ 11 మందితో ఆగేలా కనిపిస్తలే. ఎందుకంటే ఈ మృతుల సంఖ్య ఇంకా పెరిగేలా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన దేవి అనే ఒక అమ్మాయి, తను కోయంబత్తూరులో ఉద్యోగం చేస్తుంది. ఉద్యోగరీత్యా కోయంబత్తూరులో నివాసం ఉంటున్న ఆమె బెంగళూరులో నిన్న జరిగిన ఈవెంట్ ను చూసేందుకు కోయంబత్తూరు నుంచి, అంటే చెన్నై నుంచి తను బెంగళూరుకి నిన్న ఈవినింగ్ ఈవెంట్ చూసేందుకే వచ్చింది. ఈవెంట్ ను చూసేందుకు వచ్చి అక్కడ జరిగిన ఈ యొక్క తొక్కిస్లాట్ లో ప్రాణాలు కోల్పోయినట్లుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా విజయవాడలో జరిగిన ఏదైతే విజయోత్సవ ర్యాలీ, అక్కడ స్థానిక యువకులు విజయవాడలో నిర్వహించినట్లుగా తెలుస్తుంది. అక్కడ కూడా ఓ యువకుడు దుర్మరణం పాలైనట్లుగా తెలుస్తుంది. అయితే బైక్ ర్యాలీ నిర్వహించిన బైక్ ర్యాలీలో కొంత గడబిడ జరిగింది. ఆ గడబిడలోనే విజయవాడలో కూడా ఒక యువకుడు మృతి చెందినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే మొత్తం దాదాపు హైదరాబాద్ లో కూడా మనం చూస్తున్నాం. మొన్న రాత్రి ఇదే స్పాట్ లో ఇక్కడ బ్యారికేడ్లు మనకు ప్రత్యేక నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఆ బ్యారికేడ్ చూడొచ్చు, అక్కడున్న బ్యారికేడ్ చూడొచ్చు. ఆ రోజు మొత్తం కూడా చాలా నీట్ గా ఉన్న బ్యారికేడ్ యువత వాటిపైన ఎగిరి దునికి డప్పులుగా కొట్టి అది మొత్తం కూడా, ఈ బ్యారికేడ్ మొత్తం కూడా ఇరిగిపోయింది. అంటే హైదరాబాద్ లోనే ఇలా ఉంటే మీకు బెంగళూరులో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది చెప్పడానికి నేను ఈ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. మొన్న రాత్రి మనం ఇక్కడ కవరేజ్కి వచ్చినాం, చూడొచ్చు. ఇది నామరూపాలు లేకుండా పోయింది బ్యారికేడ్. ఇది ఒక్కటే కాదు, 1, 2, అక్కడ 3, అక్కడ 4, మొత్తం ఈ సెంటర్ లో, ఈ చౌరస్తాలో సెక్రటేరియట్ ముందున్న ఈ 4 ఈ విధంగా ఉంటే దాదాపు మనం చూడొచ్చు. ఇక్కడ హైదరాబాద్ లో ఒక 2-3 వేల మంది యువత ఈ యొక్క సెక్రటేరియట్ ముందుకు, అంటే ట్యాంక్ బండ్ వద్దకు వచ్చి సంబరాలు జరుపుతూనే ఈ బ్యారికేడ్లు నామరూపాలు లేకుండా పోయాయి. సో ఈ నేపథ్యంలో మనం అక్కడ లక్షలాది మంది, అక్కడి ప్రభుత్వం సెలవు ప్రకటించడం, ఆర్సీబీ 18 ఏళ్ళ తర్వాత ఈ యొక్క కప్పును గెలుచుకోవడం, ఆ కప్పు ఈవెంట్ సన్మాన కార్యక్రమం ఏదైతే చేపట్టిందో అక్కడి ప్రభుత్వం అది రణరంగంగా మారడం, అట్ ద సేమ్ టైం 11 మంది మృతి చెందారంటే అది ఎంత పెద్ద విశాలమైన సంఘటన మనం చూడొచ్చు. ఇలాంటి ఘటనలో ఇక్కడ తప్పవర్థి, అంటే ఈ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో కూడా నిందితులు ఎవరిగా కూడా చేర్చలే. అటు పోలీసుల ప్రభుత్వం పైన చేర్చలేదు, అనుమానితుల పైన చేర్చలేదు, లేదంటే టికెట్లు లేని వారి పైన చేర్చలేదు, నిర్వాహకుల పైన చేర్చలేదు. కేవలం
అక్కడున్న హైకోర్టు, కర్ణాటక హైకోర్టు మాత్రం ఇప్పటికీ కేసును సుమోటోగా తీసుకొని విచారణ అయితే చేపడుతుంది. దీనిపైన 15 రోజుల్లో చాలా స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించడం మనం అక్కడ చూస్తున్నాం. మరోవైపు ఈ రోజు మధ్యాహ్నం 2:30కు బెంగళూరుకు సంబంధించిన హైకోర్టులో దీనిపైన విచారణ జరగనుంది. ఈ విచారణలో కోర్టు ఏం కీలకమైన తీర్పు ఇస్తుంది, కోర్టు ఎలాంటి కామెంట్స్ చేస్తుంది అనేది కూడా చూడొచ్చు. చాలా ఆశ్చర్యం, అంటే ఇక్కడ ఒక సస్పెన్స్ అయితే నెలకొంది. ఎందుకంటే పోలీసులు ఎఫ్ఐఆర్ లో డీటెయిల్స్ నమోదు చేసుకోవడం, సుమోటోగా హైకోర్టు కేసు తీసుకోవడం, సో ఇదంతా చూస్తే 11 మంది మృతి చెందడం, వీరందరికి సంబంధించిన కుటుంబాలు శోకసంద్రంలో మునగడం. నిజానికి మనం సోషల్ మీడియాలో చూస్తుంటే చాలా పాజిటివ్ గా, చాలా నెగిటివ్ గా భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. ఎందుకంటే ఏం క్రికెట్, ఎవరికి అక్కడికి వచ్చే క్రికెట్ కప్పు కొట్టింది ఎవరు, చనిపోయింది ఎవరు, సంబరాలు చేసేది ఎవరు అని చెప్పి వస్తున్న పరిస్థితి. ఎందుకంటే నిజానికి చాలా మంది నేను మా అభిమాన టీం ఇక్కడ క్రికెట్ కప్పు కొట్టింది, లేదంటే IPL లో టైటిల్ విన్ అయింది, కోహ్లీని చూసేందుకు వెళ్తున్నా అని చెప్పి చాలా సంతోషంగా ఇంట్లో చెప్పి వెళ్ళిన వాళ్ళు అక్కడ మృతదేహాలుగా చెల్లాచెదురుగా పడి ఉన్న ఆ యొక్క హృదయ విదారకమైన సంఘటన మనకు చిన్నస్వామి స్టేడియం దగ్గర కనిపిస్తుంది. సో ఈ ఘటనకు ఎవరు కారణం అని ఎవరిని నిందించాలి? ఇప్పుడు వాస్తవానికి ఇంట్లో నుంచి పంపించిన తల్లిదండ్రుల్ని నిందించాలా, ప్రభుత్వం అక్కడ ఈవెంట్ నిర్వహించిన ప్రభుత్వాన్ని నిందించాలా, చర్యలు తీసుకొని పోలీసులను నిందించాలా, ఎవరిని నిందించాలనే విషయాన్ని పక్కన పెడితే ఒక ఘోరమైన తప్పిదం జరిగింది, ఒక ఘోరమైన నష్టం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రేమ్, దీనికి సంబంధించి అక్కడి ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ ఘటనని చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒక స్పష్టత లేని నేపథ్యంలో దీనికి సంబంధించి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలి అని కూడా అక్కడి హైకోర్టు కూడా ఆదేశించినట్లుగా తెలుస్తోంది. మరోపక్క పోలీసులు దీనికి సంబంధించి FIR ఫైల్ చేసినా కూడా అందులో ఎవరి పేర్లు కూడా రాయకపోవడం కూడా ఒక అనుమానానికి తావిస్తోంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే అనుమానాలు అనే దానికంటే కూడా మనం ఫస్ట్ ఇక్కడ ఈ ఘటన జరిగిన దానిపైన పోలీసులకు కూడా ఇప్పటివరకు స్పష్టత రాలేదు. వాస్తవానికి ఏమైందంటే చాలా మందికి 12వ గేట్ దగ్గర ఎవరైతే ఉచిత పాసులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, పాసులను కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, ఎట్ ద సేమ్ టైం పాస్లతో సంబంధం లేకుండా అభిమానంతోనే, కేవలం అభిమానంతోనే హైదరాబాద్ ఏదైతే బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో RCB జట్టు మొత్తం వస్తుంది అనే విషయం తెలుసుకున్న అక్కడ ఈ వార్త గమనంలో వ్యాపించింది. ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అంటే వాస్తవానికి ఇక్కడ ఒక విషయం క్లారిటీ వచ్చింది ఏంటంటే, ఏదైతే బెంగళూరు RCB కనుక గెలిస్తే నెక్స్ట్ రోజు అంటే మొన్న ఏదైతే ఈవెంట్ జరిగిందో నిన్న అక్కడ అఫీషియల్ గా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు పోలీసులకు ఒక లేఖ అయితే పెట్టింది. ఏంటి సంబరాలు, అదేవిధంగా సన్మానాలు, ఏదైతే అక్కడ విధాన సౌధ ఉందో ఆ సౌధ నుంచి భారీ ర్యాలీ నిర్వహించేందుకు కూడా ఒక అప్లికేషన్ పోలీసులకు పెడితే పోలీసులు దాన్ని రిజెక్ట్ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం అఫీషియల్ గా స్టేడియంలో సన్మాన కార్యక్రమాన్ని చేపట్టింది. అంటే రోడ్ షో నిర్వహించకుండా ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే రోడ్ షో లేదు, సన్మాన కార్యక్రమం ఉందని తెలుసుకున్న ప్రజలు ఎలాంటి ఇన్విటేషన్లతో సంబంధం లేకుండా లక్షలాదిగా తరలి వచ్చిన వాళ్ళలో టికెట్స్ లేని వారు, పాసులు లేని వాళ్ళు ఏం చేస్తారు, జనరల్ గానే లోపలికి వెళ్ళాలనే ఆతృత ఎక్కువ ఉంటుంది. ఆ గోడలు దూకి వెళ్ళడం, గేట్లు బద్దలు కొట్టుకోవడం వెళ్ళడం, ఏదైతే బారికేడ్లు ఉంటాయో ఆ బారికేడ్లను తోసుకొని వాటిని విరగొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలోనే చాలా మంది అమ్మాయిలపైన కొందరు అఘాయిత్యానికి కూడా పాల్పడ్డట్టు, అంటే ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయడం, అడ్డగోలుగా వ్యవహరించడం, అమ్మాయిలతో కొంత మిస్బిహేవ్ చేసినట్లుగా ఆ వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. చాలా హృదయ విదారకమైన సంఘటన. ఇలాంటి చిల్లరగాళ్ళు చేపట్టి కూడా ఇలాంటి ఘటన జరిగిందని చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ ఘటన మొత్తం కూడా ఇక్కడ ఎవరిది తప్పు అనే దానికంటే కూడా ఒక నష్టం అయితే జరిగింది. దీనిపైన ప్రభుత్వం కావచ్చు, అక్కడున్న హైకోర్టు కావచ్చు చాలా స్పష్టంగా, చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తుంది. దీనిపైన చాలా సీరియస్ గా తీసుకుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, దీనిపైన ఎవరిని నిందితులుగా చేరుస్తారనే విషయాలను కనుక పక్కన పెడితే ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంది ఘటనను. దీనిపైన లోతైన దర్యాప్తు చేసేందుకు హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. 15 రోజుల్లో దీనిపైన స్పష్టత ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వానికి కోరినట్లుగా, ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినట్లుగా మనకు తెలుస్తుంది. కానీ మొత్తానికి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిన్న జరిగిన ఈ ఘటన ఏదైతే ఉందో ఇది ఒక క్రికెట్ చరిత్రలో ఒక దుర్దినంగా స్పష్టంగా తెలుస్తుంది. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ. సో మొత్తంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఘటనకు సంబంధించి అయితే ఇంకా స్పష్టత అయితే రాలేదు. ఈ ఘటనకు సంబంధించి అక్కడ హైకోర్టు కూడా 15 రోజుల్లో పూర్తి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.